నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుండి? మాది ప్రాపర్ వచ్చి కరీంనగర్. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అంటే నాట్ బ్యాడ్, నాట్ గుడ్. ఓకే, యావరేజ్గానే. అంటే మినిమంగా మనం ఎక్స్పెక్ట్ చేసినంతనైతే లేదు. అంటే ప్రజలు ఇప్పుడు మన బీఆర్ఎస్ని ఓడించి ఏ ఎక్స్పెక్టేషన్స్ తోటైతే ఓడించారో, ఎంత మెజార్టీ తోటైతే ఓడించారో అంత లెవెల్లో మాత్రం లేదు. ఓకే, నాట్ బ్యాడ్ కొన్ని విషయాలలో ఓకే, కానీ ఎక్స్పెక్ట్ చేసినంతనైతే లేదు. సో నెక్స్ట్ టైం ఎవరు రూలింగ్ వస్తుందని అనుకుంటున్నాను? నెక్స్ట్ టైమా ఇప్పుడే ఏం చెప్పగలుగుతాం, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years కూడా కాలేదు, ఇంకా 3 years ఉంది. ఈ 3 yearsలో ఏం జరుగుద్దో చెప్పలేం. సో అవుట్ ఆఫ్ 10 అంటే 10 పాయింట్లకి కేసీఆర్ గారికి ఎంత ఇస్తారు, రేవంత్ రెడ్డి గారికి ఎంత ఇస్తారు? కేసీఆర్ గారికి అంటే కేసీఆర్ సార్కి ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఇవ్వచ్చు కొన్ని విషయాలల్లో. అంటే మ్యాక్సిమం ఇప్పుడు బీఆర్ఎస్కు నెగటివిటీ వచ్చింది, కానీ అది కొన్ని విషయాలలోనే వచ్చింది, చాలా విషయాలలో రాలేదు. దానివల్ల తను ఓడిపోయాడు. కానీ నెక్స్ట్ టైము వచ్చినా కూడా రావచ్చు. చాలా వరకు హోప్స్ ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కేసులు జరుగుతున్నాయి కదా, కవిత మీద లిక్కర్ కేసు, కేటీఆర్ మీద ఫారెన్కి డబ్బులు ఇచ్చాడు అదొక కేసు, కేసీఆర్ గారి మీద కాళేశ్వరం కమిషన్, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి కామన్ అండి. ఒక పార్టీ వస్తే ఒక పార్టీ వాళ్ళ మీద కేసులు అయితేనే ఉంటాయి. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు మన రేవంత్ సార్ మీద అయింది కదా. సో ఇప్పుడున్న కేసులన్నీ అబద్ధమేనా? అయితే అబద్ధం అని మనం ఎలా చెప్తాం? నిజం కూడా అవ్వచ్చు, కొన్ని ఆరోపణలు కూడా అవ్వచ్చు. ఇప్పుడు నేను కూడా అందరు చెప్పినట్టే చెప్తా. కేసులో ఉంది, కోర్టులో ఉంది కేసు. అక్కడ నుండి ఏం వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఎన్ని కేసులు సాల్వ్ అయినాయి? ఈ పొలిటికల్ కేసులు ఎన్ని కేసులు సాల్వ్ అయినాయి అండి? మీరే చెప్పండి. ఇప్పటి వరకు ఎన్ని కేసులు సాల్వ్ అయినాయి? అంతే, కేసులు అలా పోతూనే ఉంటాయి. సో ఇప్పుడు అంటే మీరు నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అని అంటే యావరేజ్ వేసుకున్నా కానీ, సో ఓకే మంచి గుడ్ పరిపాలన రూలింగ్ బాగుంటుంది అని అనిపించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా చాలా ఉంది, టైం అయితే ఉంది తనకి. ఇక ఆ టైంలో ఏం చేస్తాడో అనేది చూడాలి మనం.